ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగున అంతరాయం ఎదురవుతోంది. టన్నెల్లో నీరు ఉబికొస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతోంది. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఘటనా స్థలంలో 2 మీటర్ల లోతులో కార్మికులున్నట్లు అధికారులు గుర్తించారు. 2 చోట్ల 2 చొప్పున కార్మికుల్ని గుర్తించినట్లు రెస్క్యూ బృందం తెలిపింది. మరోవైపు టన్నెల్ దగ్గర కార్మికుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, సంధ్య, ఎస్ఎల్బీసీ టన్నల్లో గంటకి ఉత్కంఠత రేపుతూ ఉంది. ప్రధానంగా 200 గంటలు అయిపోయినప్పటికీ గడిచినప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. దాదాపు 11 రెస్క్యూ టీములు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్మికుల్ని గుర్తించడం జరిగింది. 4 చోట్ల కార్మికులు ఉన్నట్లు, మరో చోట ఇద్దరు కార్మికులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఆ కార్మికులు తీసుకొచ్చేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ అక్కడ నీరు ఉబకడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామనేది, కార్మికులు తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ఏదైతే 9 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 8 మంది కార్మికుల్ని బయటకు తీసుకురాలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 7-8 అడుగులో నీరు ఉండడం, ఆ నీరు ఎంతవరకు బయటికి తోడినప్పటికీ కింద నుండి నీరు ఉబకడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అదేవిధంగా పైన నుండి నీరు వస్తుండడంతో దాదాపు 25,000 లీటర్లు నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అదేవిధంగా బురద ఉండడము, నీరు ఉండడంతో ఆ కార్మికుల్ని బయటకు తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులు 2 మీటర్ల లోపల ఉన్నట్లు ఇప్పటికే రెస్క్యూ టీం చెప్పడం జరిగింది. అయితే రెస్క్యూ టీంలో సింగరేణి, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అలాగే హైడ్రా, తర్వాత నేవీ, ఆర్మీ అనేక బృందాలు రెస్క్యూ చేస్తున్నప్పటికీ, రెస్క్యూలో ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కార్మికుల జాడ లభ్యం కావడం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రం రాత్రి పగలు అక్కడే ఉంటూ ఆ కార్మికులు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 200 గంటల సమయం దాటినప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడం జరిగింది. తమ ఎవరైతే కార్మికులు ఉన్నారో తమ బంధువుల్ని తీసుకొచ్చేందుకు అధికార యంత్రం కృషి చేస్తున్నప్పటికీ బయటికి తేలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. 9 రోజుల పాటు కార్మికులు టన్నల్లోనే ఇరుక్కపోవడము. సంధ్య, ప్రసాద్, అంటే ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అయితే కుటుంబ సభ్యులకు మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా తమ కుటుంబాలని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు సమాచారం అందుతుంది. కార్మికులకు ఏదైనా జరిగితే మాత్రం తమకు ఖచ్చితంగా కుటుంబాలని ఆదుకుంటామని ఇప్పటికే మంత్రులు, అదేవిధంగా కంపెనీ యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే కార్మికులు మాత్రం తీసుకొచ్చేందుకు మాత్రం కృషి చేస్తున్నారు. 9 రోజులు కావస్తున్నప్పటికీ టన్నల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులు, ఎవరైతే 6 మంది కార్మికులు, 2 ఇంజనీరింగ్లు అక్కడే ఇరుకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 9 రోజుల నుండి కుటుంబ సభ్యులు ఎదురుగే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నారు. అదేవిధంగా మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి 5 గంటలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అధికారులను గానీ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి టీములతో గానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. 5 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న అనంతరం టన్నల్లో జరుగుతున్నటువంటి పూర్తి పరిస్థితులని తెలుసుకొని ఏదైతే జరుగుతుందో వాటిపైన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సంధ్య, థ్యాంక్ యూ ప్రసాద్.